ఏమంటారు హిల్టిపి పాలసీతోని 6 లక్షల 5 లక్షల కోట్ల రూపాయలకు ఎగనామం పెట్టిండు కదా రేవంత్ అన్న. 5 లక్షల కోట్ల రూపాయల స్కామ్ కు తెరలేపిండు కదా. ఆ స్కామ్ కు కొత్త పేరు పెడతా ఉన్నారు. అది జీవో విడుదలైంది కదా, బయటికి ఇజ్జత్ పోయింది కదా, కక్కలేక మింగలేక సర్కార్ అంతా ఆగమైంది కదా. మరి రేవంత్ రెడ్డి వెనుక రాహుల్ గాంధీ ఉన్నారు. 2029వ సంవత్సరంలో రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయడం కోసం అని చెప్పేసి 5 లక్షల కోట్ల స్కామ్ కు తెరలేపి 5 లక్షల కోట్ల రూపాయలు రాహుల్ గాంధీకి అందిస్తే రాహుల్ గాంధీ అప్పుడట ఇంటింటికి పైసలు వంచి ఓట్లు వేయించుకొని ప్రధానమంత్రి అవుతాడట. అందుకనే ఈ 5 లక్షల కోట్ల రూపాయల స్కామ్ కు తెరలేపిండ్రు కదా హిల్టిపి. ప్రతిపక్ష నాయకులకు లీక్ అయింది జీవో. లీక్ అయిన తర్వాత మంత్రులు ప్రెస్ మీట్ పెట్టిర్రు. ప్రెస్ మీట్ పెట్టి ఏం చెప్పిర్రు వాళ్ళ, ఇగో మేము ఈ క్యాబినెట్ ఆమోదం ప్రకారమే ఆ జీవో విడుదలైందంటే, మరి క్యాబినెట్ ఆమోదించినట్టు ఆ జీవోలో ఒక లెటర్ ఏడ రాసలేదు ఎందుకు? రైట్, ఆ హిల్టిపి పాలసీకి తప్పును కప్పిపుచ్చుకునేందుకు ప్రభుత్వం ఆపసోపాలు అనుబంధంగా 2 కవరింగ్ జీవోలు ఇచ్చేలా నిర్ణయం, మభ్య పెట్టేందుకు అధికారుల కమిటీ ఏర్పాటుకు సన్నాహాలు, 5 లక్షల కోట్ల భూ కుంభకోణం కవరింగ్కు యత్నాలు, తర్వాత ఇంప్లిమెంటేషన్ ఉత్తర్వుల విడుదల చేసేలా ప్లాన్ అట. ఇక చూడు ఈ కథ, హిల్టిపి అని చెప్పేసి దొరికిపోయినరు. కక్కలేక మింగలేక ముందడుగు పోతే నుయ్యి వెనకపోతే గుయ్యి కుడిదిల వడ్డేలక లెక్క అయిపోయింది. ప్రతిపక్ష నాయకులు అడుగుతున్న ప్రశ్నలకు మాజీ మంత్రి హరీష్ రావు కానీ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కానీ అడుగుతున్న ప్రశ్నలకు వాళ్ళ దగ్గర సమాధానం లేదు. ఈ హిల్టిపి పాలసీకి కొత్త పేరు పెట్టుకొని పరిశ్రమల భూముల అమ్మకం గుట్టురట్టు కావడంతో ప్రభుత్వం కంగుదిన్నదా? తాము చేసిన అవినీతి దందాకు సబ్ కమిటీ ముసుగు తొడగడానికి చేసిన ప్రయత్నం విఫలమైందని భావిస్తున్నదా? ఈ చట్ట విరుద్ధమైన దందాకు చట్టబద్ధత కల్పించేందుకు కొత్త ఎత్తులు మొదలు పెట్టిందా అంటే అవుననే సమాధానాలు వినబడతా ఉన్నాయి. ఇగో ఇటువంటి వార్తలు. జీవో 27 విధాన ప్రకటన మాత్రమే అని బుకాయింపు, అనుబంధంగా 2 కవరింగ్ జీవోలు ఇచ్చేలా నిర్ణయం, మభ్య పెట్టేందుకు అధికారుల కమిటీ ఏర్పాటుకు సన్నాహాలు అని చెప్పేసి 5 లక్షల కోట్ల భూ కుంభకోణం కవరింగ్కు యత్నాలు, తర్వాత ఇంప్లిమెంటేషన్ ఉత్తర్వులు విడుదల చేసేలా ప్లాన్ అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తం మీద ఏదేం చేసినా ఈ 5 లక్షల కోట్ల రూపాయల భూ కుంభకోణం మాత్రం ఆపేదిలే. ఇంకేం మాట్లాడతారు వీళ్ళు? గ్లోబల్ సమ్మిటు, ఆ సమ్మిట్, ఈ సమ్మిట్ అంటుర్రు కదా. అయితే కొన్ని జిహెచ్ఎంసీలో కలిపే ప్రయత్నాలు చేశారు కదా. దాదాపు 27 నియోజకవర్గాలు, 27 ఏవైతే డివిజన్లు ఉన్నాయో ఆ డివిజన్లను జిహెచ్ఎంసీ పరిధిలోకి తీసుకొస్తా ఉన్నారు. అలాట ప్రజల జీవన విధానం మెరుగుపరుస్తారట. ఉన్న భూములంతా అమ్ముకొని, ఉన్న భూములంతా వేలం పాటలు వేసుకొని, ఉన్న భూములన్నీ దాదాపు 9,292 ఎకరాల జాగా, మామూలు జాగా కాదు, లెక్క ప్రకారం ఒక 5 లక్షల జనాభా మీదనే జీవించేంత జాగా. ఆ జాగాలో వాళ్ళ అనుచరులకు, వాళ్ళ అన్నదమ్ములకు అంటగట్టాలని చెప్పేసి ఆలోచన చేసి హిల్టిపి పాలసీ తీసుకొచ్చి 5 లక్షల కోట్ల రూపాయలకు ఎగనామం పెట్టి, అంటే దాన్ని ఏమంటారు బోరాలలో వేసుకోవాలని చేసి 30% కడితే రెగ్యులరైజ్ అయిపోతుందట. ఇంకా 70 రూపాయలు ఓని గాలికే. అంటే 10 లక్షలు అంటే 3 లక్షలు కడితే రెగ్యులరైజ్ చేస్తారు. 7 లక్షలు ఇలా ఖాతాలో పోతాయి అన్నట్టు. అట్లా ఈ 5 లక్షల కోట్ల రూపాయలకు తెరలేపి అది బయటకు వచ్చే వరకు దాని పేరు మీద ఇంకో రెండు జీవోలు విడుదల చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నది రేవంత్ రెడ్డి సర్కార్. రాహుల్ హిల్టిపై మాట్లాడరేం? దేశంలో అతిపెద్ద కుంభకోణంపై స్పందించడం లేదెందుకు? 5 లక్షల కోట్ల అవినీతిలో మీకు భాగస్వామ్యం ఉన్నట్టేనా? కాంగ్రెస్ అమాయకులకు కారుచౌకగా ప్రభుత్వ భూమి, వేల కోట్ల ఆస్తుల మార్పిడికి 45 రోజుల్లోనే అనుమతుల? తెలంగాణ ఆస్తిని కాంగ్రెస్కి ఏటీఎంగా మారిస్తే ఊరుకోం. రాహుల్ గాంధీకి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లేక మనం మాట్లాడాలి కదా. దేశంలోనే అతిపెద్ద స్కామ్ ఇది. అది కాంగ్రెస్ ముఖ్యమంత్రి చేస్తున్న స్కామ్. మరి రాహుల్ గాంధీ మాట్లాడాలి కదా. ఓహో, రాహుల్ గాంధీ చెయ్యి ఉన్నదనేది వాస్తవమేనా? రాహుల్ గాంధీ చెప్తేనే రేవంత్ రెడ్డి 5 లక్షల కోట్ల స్కామ్కు తెరలేపిండన్నది వాస్తవమేనా? అందుకే రాహుల్ గాంధీ సపోర్ట్ చేస్తలేడా? ఒకవేళ రాహుల్ గాంధీ సపోర్ట్ చేస్తే అసలు దొంగ ఎవరో బయటపడతారనా ఆలోచన? ఎందుకు సపోర్ట్ చేస్తలేడు రాహుల్ గాంధీ? కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలు ఏటీఎం లెక్క మార్చుకొని దేశంలో ఎక్కడ ఎన్నికలైనా తెలంగాణ, కర్ణాటకల రాష్ట్రాల నుంచే పైసలు పోతాయి. ఢిల్లీ కాంగ్రెస్కు తెలంగాణ నుంచే ఏటీఎం లేగా పైసలు పోతాయి. వాళ్ళ ఖర్చులకు కూడా ఇక్కడ నుంచే పైసలు, ఆఖరికి వాళ్ళు వాడే టిష్యూ పేపర్లకు కూడా ఇక్కడ నుంచే పైసలు.